మనల్ని మనం ఫస్ట్ ప్రేమించుకోమన్నాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే అద్దం ముందర నిలబడి ఒక కొత్త డ్రెస్ వేసుకొని ఐ లవ్ యూ అని చెప్పుకోవడం కాదు. అంటే అద్దం ముందర నిలబడకుండానే నీ రూపాన్ని చూడగలగాలి కళ్ళు మూస్తే. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే మీ రూపం ఎలా ఉందో మీకు తెలుస్తుందా? తెలియదు. ఎదుటి వాళ్ళు వచ్చి చెప్పేంత వరకు నువ్వు అందంగా ఉన్నావా, అంత వికారంగా ఉన్నావా, అలా వచ్చి చెప్తే నీకు తెలుసు. అప్పుడు అద్దం దగ్గరికి పోతుంది. కానీ ధ్యానంలో నీ రూపం ఎలా ఉందో నువ్వు చూసుకోగలుగుతావు. నీకు అద్దం అక్కర్లేదు. అలా చూసుకొని నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ఉదయం లేవడం. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే నీ శరీరం పొట్టిగా ఉందా, ఓకే నేనే తెచ్చుకున్నా. నువ్వు నల్లగా ఉన్నావా, అయినా సరే నేనే తెచ్చుకున్నా. నీ జడ పొట్టిగా ఉంది, అందరికి ఇంత పొడి ఉంది. ఇవన్నీ మనము అనుకుంటామా లేదా బేట? అనుకుంటాం. నీకు తెల్లటి దోస్తుంది అనుకో, నేను ఉడగితే తెల్ల ఉంటే ఆ తెల్లగా అద్దాన్ని నువ్వు నల్లగా తెచ్చుకున్నావు. కానీ ఈ విషయం మనకు తెలియదు బేట. తెలక మనం బాధపడ్డప్పుడు, ఆ బాధపడ్డప్పుడు నీ మనస్సులో అశాంతి ఉంటుంది. ఆ మనస్సులో అశాంతి ఏమైతుంది, నీ లోపల మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఇది ఖరాబ్ అయినప్పుడు అంటే ఎప్పుడైతే నీ మనసులో అలజడి స్టార్ట్ అవుతుందో నీ లోపల ఉన్న వేర్లు చచ్చుబడిపోతాయి. ఆ చెట్టుకు వేర్లు ఉన్నాయి కదా, అంత పచ్చని చెట్టుకు ఎన్ని వేర్లు ఉన్నాయి, అలాగే ఈ పచ్చని చెట్టుకు కూడా వేర్లు ఉన్నాయి. నువ్వు ఎప్పుడైతే మనస్సులో అల్లకల్లోలం చేస్తావో నీ మనస్సుని, నీ పచ్చని వేర్లు కుళ్ళిపోతాయి. అవి కుళ్ళిపోయిన కొద్దీ ఇక్కడ శరీరం మీద రోగాలు వస్తాయి. ఆ చెట్టుకు కింద వేర్లు ఉన్నాయి. అది ఖరాబ్ అయితేనే కదా చెట్టు సిగ్నల్ ఇస్తుంది ఖరాబ్ అవుతున్నట్టు. కింద వేర్లని బట్టి చెట్టు ఎలా ఉందో మన లోపల నాడులు ఉంటాయి. నీ మనస్సు అల్లకల్లోలం అయినా కొద్దీ లోపల మనకి ఎనర్జీ ట్యూబ్స్ పెట్టిండు. నిద్రలో తీసుకునే ఎనర్జీ ట్యూబ్స్, ధ్యానంలో ఎనర్జీని తీసుకునే ట్యూబ్స్, అవే నాడులు. ఆ నాడులు ఎప్పుడెప్పుడైతే నీ మనసులో అల్లకల్లోలం అవుతుందో ఆ నాడులన్నీ కుంచుకపోతాయి ఎనర్జీ లేక. అప్పుడు ఈ రోగం. ఇదే హింస అంటే. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటామో మన పక్కకున్న ప్రతి జీవిని ప్రేమించడం స్టార్ట్ చేస్తాం. అప్పుడే కరుణ, దయ, ప్రేమ అనే దైవ లక్షణాలు మనకు వస్తాయి. అందుకనే మనల్ని మనం హింసించుకోవడం ఆపేయడమే అహింస. ఇదే మొట్టమొదటి ధర్మం. ధర్మం 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 అంటే ఏంటిదంటే హింస చోడో. హింసని వదిలిపెడితే ఏ హింస? నిన్ను నువ్వు హింసించుకోవద్దు, తోటి వారిని హింసించద్దు. అంటే మనకి అపకారం, తోటి వారికి అపకారం చేయకుండా ఉండడమే అహింస. ఆ అహింస మార్గమే మొట్టమొదటి ధర్మం. అలా ఉండడమే పెద్ద పూజ అన్నాడు కృష్ణుడు. అలా ఉండడమే పెద్ద పూజ అండి. మీరు ఎటువంటి పూజలు చేసినా ఆ పూజతో సమానం కాదు. పెద్ద పూజ ఏంటి? అహింస. నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ఇష్టపడు, నిన్ను నువ్వు కష్టపెట్టకు, నిన్ను నువ్వు హింసించుకోకు. ఏ టైంకి తినాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఉండాలి, నీ మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచాలి, నీ శరీరాన్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యంగా ఎలా ఉంచాలి, ఈ ప్రతిదీ కూడా నీకు అవసరమే. ఇలా నువ్వు నేర్చుకొని అలా ఆచరించిన రోజు నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు అప్పుడు నీ లోపల నుంచి ప్రేమ, కరుణ, దయ, సత్యము, ధ్యానము, అహింస అనే అసలైన పుష్పాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత నువ్వు కోడిని చంపవు, మేకని చంపవు. నిన్ను నువ్వు అసహించుకుంటున్నావు కాబట్టి, నిన్ను నువ్వు హింస పెట్టుకుంటున్నావు కాబట్టి ఏ తిండి తినాలో నీకు తెలిసి దిక్కులేదు. అందుకనే మనం కోళ్ళని తింటున్నాం. కోడిని తినేటప్పుడు గమనించండి, తినేటప్పుడు లొట్టలేసుకొని తింటాం, కానీ దాన్ని పీకని కోసేటప్పుడు అది మొత్తుకుంటుంది. దాని తలకాయని గట్టిగా
పట్టుకొని అదే తలకాయ మనది బట్టి చూడండి, ఆ చాకుని పీక దగ్గర తీసుకుపోయినప్పుడు అది ఎంతగా కొట్టుకుంటుంది రెక్కలతోని. అది పీక కోసి అక్కడ వాడేస్తే ఆ రక్తం పారి అది ఎంత కొట్టుకుంటుందండి. అంటే దాని బాధని ఒక్కసారి మనిషిగా ఆలోచించండి. క్రూరత్వంగా మారుతున్నాం మనం. అతను చంపేసినాం, మళ్ళీ ప్రాణం ఏడవేస్తుంది. మరి మనకి చంపుతున్నాము కానీ ప్రాణం పోసే శక్తి ఉందా? లేదు. మరి లేనప్పుడు చంపే శక్తి ఉంటుందా? ఉండదు. చూడండి, ప్రాణం పోసే శక్తి లేనప్పుడు మళ్ళీ పోషవ దగ్గరికి పోతారు, మళ్ళీ మైసవ దగ్గరికి. మీకు కళల ఇంత కనబడ్డదా పోషవ తల్లి? పోషవ తల్లి, మైసవ తల్లి. పోషవ అంటే ఎవరు అసలు? సాక్షాత్తు ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి కదా పుట్టించింది. అవును. కోళ్ళని పుట్టించింది ఆమెనే, మేకల్ని పుట్టించింది ఆమెనే, పందిని, కుక్కని, నక్కని, అన్నింటినీ మనిషితో పాటు అన్ని జీవులని 84 లక్షల జీవుల్ని పుట్టించిన ఆ తల్లి ఎందుకు అడుగుతుంది అంటే నీ బిడ్డల్ని నువ్వు కన్ని నీ బిడ్డల్ని నువ్వు కోసుకొని తిన్నట్టుగా. అందుకని ఏ దేవి దేవత, ఇప్పుడు మేము కూడా పోచమ్మ పండుగలు చేస్తాం కదా, కోసుళ్ళు బీసుళ్ళు బంద్. ఎవరన్నా ఎక్కువ మాట్లాడితే వాళ్ళని పిలుచుని కూడా బంద్ చేసినాం. అంతే. ఎప్పటి నుంచో ఏదో ఆచారం పాచారం అనుకుంటా అదే వెంటాడుతూ పాకులాడుతుంటే మరి మీ రోగాలు ఎందుకు తగ్గట్లేదు? సరే, నువ్వు పోషవ తల్లికి కోసినావు, మరి కోసినప్పుడు నీ కోరిక ఎందుకు తీర్తలేదు, నీ రోగాలు ఎందుకు తగ్గుతారు, నీ కష్టాలు ఎందుకు పోతాయి? కానీ ఆమె అది చెప్పలేదు కాబట్టి నువ్వు అది చేస్తున్నావు. అక్కడ ఉన్న మూగ జీవులకి ఆహారాన్ని అందించడానికి ఉట్టిగా మనం బోనం వేసినాం అంతే. ప్రసాదం అంటే 10 మందికి పంచడానికి మనం పరమాన్నాన్ని అండాలి తప్ప అది గ్రామ దేవత అని. గ్రామ దేవత రాత్రంతా సంచరిస్తుందని. ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు ఉండడానికి కారణం గ్రామాన్ని రక్షించడానికి మాత్రమే. కానీ మీ కోళ్ళని మేకల్ని తీసుకపోయి బలిచ్చి అదంతా గుడినంతా శ్మశానంగా మార్చడానికి కాదు. మనము దేవికి దేవతలకి శ్మశానమైన శవాలని ప్రసాదంగా పెడుతుంది. చనిపోయిన ప్రతిదీ శవమే కాబట్టి తినడానికి ఆలోచించాలమ్మా. ఏ పోషవ కూడా మీరు మేక కొయ్యలేదని, కోడిని కొయ్యలేదని విగ్రహ రూపం చూపించి మిమ్మల్ని ఏం చెయ్యదు. అందుకే ఎగ్జాంపుల్ నేను. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు పోషవనే. ఎప్పుడు తెలుసుకున్నాము చక్కగా సత్యం తెలుసుకోవాలి. నువ్వు పండగలు ఏమన్నా అద్దంటలేం కదా, చెయ్యి, నీ పండగ నువ్వు చేసుకో. కానీ ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు. ఎందుకంటే అది నువ్వేదో పైసలు పెట్టి కొన్నావు అంటే ఒక్కసారి మాట వినండి, తర్వాత ఆపేద్దాం. ఇప్పుడు మీరు పనికి వేయండి, పనికి పోతే పైసలు వచ్చింది, ఆ పైసలు బట్టి నేను కొనుక్కున్న నా కోడి అంటావు. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు కోడిని కొనడానికి పైసలు కావాలి, ఆ పైసలు సంపాదించడానికి పనికి పోవాలి, ఆ పనిని చేయడానికి నీ ఒంట్లో ఏం కావాలి? శక్తి కావాలి. ఆ శక్తి ఎవరిది, ఎక్కడిది? శక్తి ఎక్కడిది? పరమాత్మ. ఎవరిది? పరమాత్మ. భగవంతుందా కాదా? భగవంతుంది. నీ లోపల ఉన్న శక్తి అంతా రాత్రి నిద్ర దేవత ఇచ్చింది. మరి సాక్షాత్తు భగవంతుని శక్తి ద్వారానే పనికి పోతివి, పైసలు వచ్చి ఆ పైసలతో కొంటే మళ్ళీ నాది అంటున్నావు. నీది ఎక్కడుంది? లేదు. నీది లేదు, నాది లేదు, అంతా ఈశ్వరేచ్ఛ. అందుకనే నీది నాది అనేది ఎప్పుడైతే మాయమైతుందో నువ్వే దేవుడివి అని చెప్పిండు భగవంతుడు. అందుకని తల్లి, మనం పనికి పోయి పైసలు సంపాదించినా కూడా అంతా భగవంతుని కృపనే అనాల. ఏదో నాలుక మీదకి వెళ్ళి కాదు, నీ హృదయంకి వెళ్ళి రావాలి. ఇప్పుడు కూడా ఈ అవకాశం మరి మాకు తపన ఉందని వచ్చింది. అమ్మ, ఏదన్నా కానీ తపన ఉంటేనే అది తపస్సుగా మారి మన జీవితంలోకి వస్తుంది. మేము పని చేయాలనుకుంటున్నాం. గురువు ఇచ్చిన ఆజ్ఞ మేరకి మేము లోకంలో, ఈ భూలోకంలో ఎక్కడికంటే అక్కడికి పిలిస్తే వెళ్ళాలి అనుకుంటున్నాం, చెప్పాలి అనుకుంటున్నాం. మేము కూడా
కూడా మారాలి అనుకుంటున్నామన్న తపన ఉంది కాబట్టి మరి ఇలాంటి అవకాశాలు వస్తేనే మీరు మారుతారు, మేము మారుతాం. ఓకే తల్లి, అంతా ఈశ్వరేచ్ఛ. పిలవడము ఆయనదే, పిలిపించుకోవడము ఆయనదే, చెప్పించడము ఆయనదే, వినిపించడము కూడా ఆయనదే. అందుకని తల్లి రోజు 2 సార్లు ధ్యానం చేయండి. ఈ ముక్కలు తినడానికి ఆలోచించండి, తినద్దు. మనం ఎప్పుడు వింటామో అప్పుడే మానేసిన. నేనైతే ఫస్ట్ రోజే అమ్మ చిన్నప్పటి నుంచి ఏమీ తినలే, ఒక గుడ్డు తినేదాన్ని. ఆ గుడ్డు కూడా విన్న తర్వాత ఆ గుడ్డులో కూడా ఉంది పిల్లనే అని చెప్పి, అంటే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ఏం తినలేదు. ఓకే తల్లి, మరి ఈ తుంగూరు మాస్టర్లు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిల్లలకి పెద్దలకి కృతజ్ఞతలు. మరి ఇక్కడ పిరమిడ్ క్యాప్స్ ఉన్నాయి, ఒకసారి ఆ పిరమిడ్ ఇవ్వమ్మా. ఒకసారి పిరమిడ్ గురించి వినండి. ఎందుకంటే మనము ఒకప్పటి కూన ఇండ్ల గురించి తెలుసుకోవడమే పిరమిడ్ అంటే ఏంటంటే, ఒకప్పటి కూన ఇల్లు మనకు చూడండి ఇలా ఉండేది మన కూన ఇల్లు. ఏనన్నా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వినండి. ఏం చేసినాం, అవి కూలగొట్టి ఇలా డాబా ఇల్లుగా మార్చుకుంటున్నాం. ఎందుకంటే యోగులు, మునులు, ఋషులు ప్రతి ఒక్కరు మన గురించి ఆలోచించి ప్రతి ఇంటిలో ఎనర్జీ ఉండాలని చెప్పి కూన ఇండ్లని కట్టించు. అలాగే ఆలయాలు, గోపురం, ఆ గోపురంలో విశ్వశక్తిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఇప్పుడు భూతద్దం తెలుసుగా బేట, ఆ భూతద్దము సూర్యకిరణాలను ఎలా ఆకర్షిస్తుందో ఈ పిరమిడ్ కూడా విశ్వశక్తిని ఆకర్షించి మనకి స్టోర్ చేస్తుంది, మనకిస్తుంది. అందుకనే ఈ పిరమిడ్ క్యాప్ వాటర్ పైన పెట్టుకున్నప్పుడు వాటర్ శుద్ధి అవుతుంది, ఆహారం పైన పెట్టుకున్నప్పుడు ఆహారం శుద్ధి అవుతుంది. మనం ఇలా పెట్టుకొని ధ్యానం చేసినప్పుడు తొందరగా, అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం అటు పేపర్ది, అక్కడ ఆయన దగ్గర క్యాప్స్ ఉన్నాయి చూడండి. ఇది మనకేం చేస్తారంటే ఈ కోణము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ఏం చేస్తాం తల్లి, అరిచేతిలో పసుపు వేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ వినాయకుడు కూర్చున్నాడు. ఆయన ముందు పూజలందుకునే వినాయకుడు ఉన్నా కూడా గౌరమ్మ ముందు చేస్తాం. గౌరమ్మ లేకుండా ముందు వినాయకుడికి పూజనే చేయం. గౌరమ్మ చేసి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్. అంటే ఆ గౌరమ్మ యొక్క కోణమే విశ్వశక్తిని ఆకర్షించే గుణం. అందుకే ఈ పిరమిడ్ శక్తి, పిరమిడ్ కానీ, గోపురం కానీ, దేవాలయాల గోపురాలు కానీ, మన కూనీళ్ళు కానీ, గౌరమ్మ షేప్ కానీ, అలాగే రాజుల కోటలు, రాజుల కిరీటాలు, ఇవన్నీ కూడా ఈ ఆకారం. అందుకని ఇది ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి ఒక్కరు ఎన్నో వస్తువుల్ని కొంటాం, ఎన్నో చెత్తని కొంటాం, ఉన్న బాసన్లని మళ్ళీ 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 బాసన్లు కొంటాం, బట్టలున్న మళ్ళీ కొంటాం. మనం లేని వస్తువుని అవసరం ఉన్న దాన్ని కొనాలి, దీన్ని యూజ్ చేసుకోవాలి. వాటర్ పైన పెట్టుకున్నారనుకోండి, ఆ వాటర్ కూడా ఎనర్జీగా తయారైంది. ఈ పిరమిడ్ కింద కాపర్ పిరమిడ్ తీసుకున్నారనుకోండి, ఈ కాపర్ కింద మనం వాటర్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ మచ్చలు ఉంటాయి. నైట్ అంతా ఆ పిరమిడ్ కింద వాటర్ పెట్టుకొని ఆ వాటర్ని మనం చక్కగా ఫేస్ కడుక్కుంటే కూడా మచ్చలు అనేవి పోతాయి. ఇది కాపర్. ఇప్పుడు మనం స్టీల్ బిందె, రాగి బిందె అంటాం కదా, ఇది రాగి. అలా కాపర్ అంటే రాగి. ఇలా మనం క్యాప్ పెట్టుకొని ధ్యానం చేసుకోవాలి. అవసరం లేనప్పుడు వాటర్ పైన, ఆ వాటర్ కూడా మన శరీరానికి చాలా శుద్ధి చేస్తుంది, ఫేస్ కూడా చాలా గ్లో ఇస్తుంది. ఓకే మరి అమ్మ, ఇవి కూడా పిరమిడ్సే. ఇవేం పిరమిడ్స్? బ్యాక్ పెయిన్, ఇది మోకాల్ది. అంటే మనం పెట్టుకున్నంత మాత్రాన కాదు, పెట్టుకొని ధ్యానం చేస్తే 2-3 పూటలు పెట్టుకొని ధ్యానం చేస్తే మనం ఇవి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడికి ఎక్కువ అట్లా. కంపల్సరీ ఈ పిరమిడ్స్ మన ఇంట్లో ఉండాలి. అంటే మనకు ఉంటే మనకు సూర్యకిరణాలు పడితే ఎంత ఎనర్జీ ఉంటుందో ఇంట్లో, అలాగే ఈ పిరమిడ్ కూడా విశ్వశక్తిని, అంటే పరమాత్మ శక్తిని ఆకర్షించే గుణం దీనికి ఉంటుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బేటా?
తెలుసు కానీ సైలెంట్ ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా ధ్యానం చేశారనుకోండి నిద్ర ఎక్కువ అవసరం ఈమె లేదు. వీళ్ళ డాడీ చెప్పినట్టే, అంటే నైట్ వాళ్ళ ఎక్కువ డాడీ ధ్యానం లెక్కడే, చేసుకోవాలి. వాళ్ళ డాడీ లేదు చెప్పినట్టే. మేము ధ్యానం తక్కువ చేస్తున్నాము అనుకున్న వాళ్ళకి కనీసం ఆయన బాగా లాస్ట్ డేంజర్. 10 గంటలకి ఖచ్చితంగా వీళ్ళ పడుకోవాలి. మమ్మీ డాడీ వాళ్ళు ఇద్దరు ధ్యానులే. 4 గంటలకి ఖచ్చితంగా లేవాలి. పిల్లలు కాబట్టి 5 గంటలకు లేచినా సరిపోతుంది. చెప్పుడు కాదు, పెద్దలు మాత్రం నేను అదే మనం ధ్యానం చేసామనుకో మాట్లాడతలేండి. నైట్ మనం 9 గంటలకు ధ్యానం చేస్తుంటే 11 గంటల వరకు చేసుకొని పడుకున్నామనుకో అంటే నిద్రలో వచ్చే శక్తి, ధ్యానంలో వచ్చే శక్తి, నిద్రలో మనం వెరీ గుడ్. 1 గంట ధ్యానం చేసామనుకో 3 గంటల నిద్రతో సమానంగా మారిపోతుంది. ఎందుకంటే నిద్రలో వచ్చే శక్తి ధ్యానంలో ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, అర్థమైంది కదా? మరి మేడం అరగంట చేయగానే నిద్ర వస్తుంది కదా జ్ఞానం. శరీరానికి చెప్పాలా, శరీరం అలసిపోయినప్పుడు అలా వస్తుంది. ఇప్పుడు మీ శరీరంకి చెప్పుకోవాలి, నేను ఎంతసేపు ధ్యానంలో కూర్చుంటాను, అంతసేపు నాకు సహకరించు. అప్పలా